హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. ఒక పావు ఇంచ్ అయితే నేను ఖర్చుల కోసం తీసేసుకున్నాను. ఇప్పుడు మనం లెంత్ చూసుకుందాం. 13.5 ఉందండి. 13.5. ఆ 13.5 ఇంకొక సైడ్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు లైన్ గీత అనేది స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఒక గీత గీసుకుని ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం పెట్టుకోవాలి. మొత్తం 14 ఇంచెస్ అవుతుంది. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు మనం వెస్ట్ ఎంత ఉందో కొలుచుకుందాం ఒకసారి. ఇది 30 సైజ్ అండి. 30లో 4వ భాగం 7.5. ఆ 7.5 వచ్చేసి మనం ఇక్కడ నడుం కొలత తీసుకుందాము. 7.5. ఈ 7.5కి ఒక 1 ఇంచ్ వచ్చి డాట్స్ కోసం పెట్టుకుందాం. ఒక 2 ఇంచ్ వచ్చి ఖర్చుల కోసం పెట్టుకుందాం. ఒకసారి చూడండి, 10.5 వచ్చింది. అదే 10.5 మిడిల్లో కూడా ఒక మనం డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు వెస్ట్ కొలత అయిపోయింది. వెస్ట్ ఒకసారి చూసుకుందాం మనం. 7.5 వచ్చింది మనకి వెస్ట్ వచ్చేసి. చెస్ట్ కొలత వచ్చేసి 8.5 ఉంటుందండి. అంటే 30కి 4 మనం యాడ్ చేసుకుంటే 34 సైజు చెస్ట్ కొలత వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఒకసారి మనం మార్కింగ్ చేసుకుందాం. గుర్తుండడం కోసమని మనం ఎంత చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి 30 సైజ్ బ్లౌజ్ కదా, చిన్న సైజు బ్లౌజ్. దీనికి మనం 5 ఇంచెస్ పెట్టుకుందాం. సంక డౌన్ వచ్చేసేసి 5.5. ఈ 5 ఇంచెస్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకుందాం, స్ట్రైట్గా లైన్ రావడం కోసం. ఈ 2 డాట్స్ కలిపి ఒక స్ట్రైట్ లైన్ గీసి ఇక్కడ మనం చెస్ట్ లైన్కి కూడా ఒక లైన్ గీసేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి 8.5. చెస్ట్ కొలత 34 కదండి. 34లో 4వ భాగం 8.5. 8.5 ఒకటి పెట్టేసుకుని 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి వెస్ట్ కొలత అయిపోయింది, చెస్ట్ కొలత అయిపోయింది. ఈ డాట్స్ని ఒకసారి కలిపేసుకుందాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి నెక్ మార్కింగ్ ఒకటి చేసుకుందాం. నెక్ మార్కింగ్ మనం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా షోల్డర్లో. 3 ఇంచెస్ అయితే మనం షోల్డర్ కోసం తీసుకోవాలి. బ్యాక్ సైడ్ లెంత్ వచ్చి 3.5 వీళ్ళది. ఒక పావు ఇంచు ఖర్చుల కోసం. ఇక్కడ ఒక 3 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుందాము. పైన 3, పైన 2, కింద 3 ఇంచెస్. ఇప్పుడు రెండింటిని కలిపి ఒక మార్కింగ్ చేసుకుని మనం ఈ కర్వ్ స్కేల్ అనే దాంతో ఒక రౌండ్గా గీసేసుకుందాము. రౌండ్ నెక్ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు మనం హామ్ రోల్ కొలత తీసుకోవాలి. హామ్ రోల్ కొలత ఎంత ఉంది అనేది మనం నడుము కొలత ఎంత వచ్చిందో అంతే మనకి హామ్ రోల్ కూడా రావాలి. ఇప్పుడు మనం ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకుని ఈ మిడిల్లో ఒక లైన్ గీసుకుని ఇప్పుడు ఆ డాటు ఈ డాటు 3 డాట్లు కలిసేలాగా ఒక కర్వ్ అయితే గీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. 7.5 చూసారా, 7.5 అంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది కటింగ్ అనేది. 7.5 మార్కింగ్ చేసుకుని షోల్డర్ అనేది ఒక 3 ఇంచెస్ ఉంచుకొని మనం మిగిలింది 2 ఇంచెస్ మనం నెక్ కోసం. చూసారు కదా, ఈ విధంగా మనం కటింగ్ కనుక చేసుకుంటేనండి బ్లౌజ్ అనేది 30 సైజ్ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి కదండి, అదొకసారి చూద్దాము. ఆ బ్యాక్ పార్ట్కి మనం ఖర్చు వరకు పెట్టుకున్నాం కదా, ఎక్కడ వరకు ఉందో 8.5 వరకు, అక్కడ వరకు మనం ఒక మిడిల్గా ఒక గీత గీసుకుని దానికి ఒక 3.5. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, 3.5 సరిపోతుంది. 3.5కి ఒక డాట్ పెట్టి బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ అనేది గీసుకుందాము.